అందరికీ నా నమస్కారాలండి. ఏడవ తరగతి యూనిట్ 8 మీడో సర్ప్రైజెస్. మీడో అంటే పచ్చిక బయళ్ళు. పచ్చిక ఉంటుంది కదా, గార్డెన్స్లో కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పచ్చిక ఉంటుంది. సర్ప్రైజెస్ అంటే ఆశ్చర్యాలన్నమాట. ఈ పచ్చిక బయళ్ళలో గనక మీరు వెళ్ళినట్లయితే ఉండేటటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు. పచ్చిక భూముల్లో ఆశ్చర్యకరమైన విషయాలు మనకి కనబడతాయంట. పేజ్ నెంబర్ 137. వాక్ అక్రాస్ ఏ గ్రీన్ ఫీల్డ్. మీకు కనబడేటటువంటి పచ్చికతో నిండినటువంటి ప్రదేశాలకి చూడండి, ఒకసారి వెళ్ళండి. వాక్ అక్రాస్ ఏ పార్క్ కానీ, ఈవెన్ అండర్ ఏ క్లంప్ ఆఫ్ ట్రీస్. క్లంప్ అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ ట్రీస్ అంటే చెట్ల సమూహం ఏదైతే ఉందో వాటి దగ్గరికి వెళ్ళండి. అంటే మీకు పచ్చికగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళండి, లేదా పార్కుకి వెళ్ళండి, లేదా గుంపుగా ఉండే చెట్ల దగ్గరికి వెళ్ళండి. అండ్ యూ విల్ నోటీస్ మెనీ వండర్ఫుల్ థింగ్స్. మీకు అక్కడ చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కనబడుతూ ఉంటాయి. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద సర్ప్రైజెస్? ఏంటి వాటిలో కొన్ని అంటే, ఈ మీడో హ్యాస్ ఫర్ సమ్ వన్ విత్ ఎ కీన్ ఐ అండ్ షార్ప్ ఇయర్. వాట్ ఆర్ సమ్ ఆఫ్ సర్ప్రైజెస్ ఏ మీడో హ్యాస్ అంటే, ఈ పచ్చికగా ఉండేటటువంటి పచ్చటి చోట్లు ఏవైతే ఉంటాయో అక్కడ ఏమున్నాయి ఆశ్చర్యాలు? ఎవరికి ఉన్నాయి అంటే, ఫర్ సమ్ వన్ ఎవరికైతే, కీన్ ఐ అంటే నిశితమైన కంటి చూపు, అండ్ షార్ప్ ఇయర్ చాలా పదునెక్కినటువంటి చెవులు. అంటే సులభంగా చిన్న శబ్దం అయినా కానీ వినబడేటటువంటి చెవులకి, అండ్ నిశిత దృష్టి కలిగిన వాళ్ళకి చాలా చక్కటి ఆశ్చర్యాలు ఈ పచ్చిక బయలనేవి ఇస్తూ ఉంటాయంట. మీడోస్ పచ్చిక బయళ్ళు హ్యావ్ సర్ప్రైజెస్. ఈ పచ్చిక బయళ్ళు ఏమున్నాయి? ఆశ్చర్యాలకి నిలవన్నమాట. ఆశ్చర్యాలకి ఇల్లు లాంటివి ఈ మీడోస్. పచ్చిక బయలు అంటే ఏం లేదండి, గడ్డి భూములు. గడ్డి ఎక్కడ బాగా పెరిగిందనుకోండి, మనకు కూడా ఆశ్చర్యాలు ఉంటాయి. ఏముంటాయి? తాచుపాములు, ముంగిసులు ఇలాంటివి ఉంటాయి మనకు కనబడే ఆశ్చర్యాలు మామూలుగా. కానీ ఇక్కడ రైటర్కి వేరే కనబడుతున్నాయి. అయిందో చూద్దాం. మీడోస్ హ్యావ్ సర్ప్రైజెస్. ఈ పచ్చిక భూములు కానివ్వండి, గడ్డి బాగా పెరిగినటువంటి ప్రదేశాలు కానివ్వండి, ఆశ్చర్యాలు ఉంటాయి. యూ కెన్ ఫైండ్ దెమ్ ఇఫ్ యూ లుక్. మీరు కనుక చూసినట్లయితే మీరు కనుక్కుంటారు, మీకు తెలుస్తుంది. వాక్ సాఫ్ట్లీ త్రూ ద వెల్వెట్ గ్రాస్. ఆ గడ్డి ఉంది కదా, ఎలా ఉంటుందండి? చాలా చక్కగా ఉంటుంది. గడ్డున్న ప్లేస్లో మన చెప్పులు కూడా విడిచిపెట్టేసి ఖాళీ కాళ్ళతో, మామూలు కాళ్ళతో తిరగాలనుకుంటాం. ఎందుకంటే అక్కడ గడ్డి చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా మృదువుగా నడవండి. పరిగెత్తొద్దు, పరిగెత్తితే అన్నీ అలర్ట్ అయిపోతాయి. అలా అలర్ట్ అవ్వకుండా మీరేం చేయాలంటే, పచ్చటి గడ్డి మీద అలా చక్కగా ఉండేటటువంటి మృదువుగా ఉండే గడ్డి మీద మృదువుగా నడవండి. అండ్ లిజన్ బై ద బ్రూక్. వాగులు వంకలు ఉంటూ ఉంటాయి. అక్కడ మీరేం చేస్తారంటే చాలా జాగ్రత్తగా వినండి. అండ్ లిజన్ బై ద బ్రూక్. వాగుల దగ్గర చాలా జాగ్రత్తగా వినండి. యు మే సీ ఏ బటర్ఫ్లై. మీకు ఒక సీతాకోక చిలుక కనబడవచ్చు. రెస్ట్ అపాన్ ఏ బటర్ కప్. బటర్ఫ్లై అపాన్ ఏ బటర్ కప్. బటర్ కప్ అంటే ఏంటి? ఒక పువ్వు అండి, పువ్వు పేరు అనమాట. ఆ పువ్వు మీద మీకు సీతాకోక చిలుక కనబడవచ్చు. అండ్ అన్ఫోల్డ్ ఇట్స్ డ్రింకింగ్ స్ట్రాస్. ఆ సీతాకోక చిలుక ఏం చేయొచ్చు? తన దగ్గర ఉన్నటువంటి స్ట్రా, ఏదైతే మనం కూల్ డ్రింకులు తాగడానికి కానీ, మాజా ఇట్లాంటివి తాగడానికి కూల్ డ్రింకులు స్ట్రా వాడుతుంటాం. ఇలా పొడుగ్గా ఉంటాయి కదా. ఈ యొక్క బటర్ఫ్లైకి కూడా ఒక స్ట్రా ఉంది. ఏందది? దాని స్ట్రా ఉంటుంది. దేనికి ఆ స్ట్రా? అండ్ అన్ఫోల్డ్ అంటే తెరుస్తుంది దాని యొక్క స్ట్రాని తాగడానికి. టు సిప్ ద నెక్టార్ ఆఫ్. ఆ బటర్ కప్లో ఉన్నటువంటి, అంటే ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందం. నెక్టార్ అంటే మకరందం, తేనె, మకరందం అంటారు నెక్టార్. ఆ యొక్క మకరందాన్ని ఏం చేస్తుందంటే, తన యొక్క స్ట్రాని, అంటే తన ముక్కు లాంటి నిర్మాణం అనుకోండి, లేదా నోరు అనుకోండి, అది ఏం చేస్తుందంటే పువ్వులోకి చొప్పించి తాగుతుంది చిన్నగా. ఏది? బటర్ఫ్లై, సీతాకోక చిలుక. యు మే స్కేర్ ఏ ర్యాబిట్. మీరు అక్కడ ఏం చేయొచ్చు? ర్యాబిట్లు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, భయపెట్టవచ్చు. హూ ఈజ్ సిట్టింగ్ వెరీ స్టిల్. మీరు వెళ్ళారనుకోండి, అది ప్రశాంతంగా చక్కగా ఒక పక్క కూర్చొని ఉంటుంది.
తో ఎట్ ఫస్ట్ యూ మే నాట్ సీ హిమ్. మొట్టమొదట్లో అక్కడ కుందేలు ఉందనే విషయాన్ని మీకు తెలియని కూడా తెలియదు. ఎందుకు తెలీదు? అది చాలా గమ్మున కూర్చుండిద్ది, ఎట్లాంటి శబ్దాలు చేయదు. ఎలాంటి శబ్దాలు అనేవి చేయకుండా ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఉంటుంది అది. అందుకని తో ఎట్ ఫస్ట్ యూ మే నాట్ సీ హిమ్, ముందు మీరు అసలు దాన్ని గమనించని కూడా గమనించరు. వెన్ హీ హాప్స్ యూ విల్, కానీ అది గంతులేసేటప్పుడు, అది గంతులు ఏది, ఈ ర్యాబిట్ ఏదైతే ఉందో అది గంతులేసేటప్పుడు నువ్వు అక్కడ కుందేలు ఉందనే విషయాన్ని మీరు గమనించడం జరుగుతుంది. అప్పుడు దాకా మనకు తెలియని కూడా తెలీదు అక్కడ కుందేలు ఉందని. కానీ ఎప్పుడైతే మనం గమనిస్తామో జాగ్రత్తగా, కుందేలు కనబడుతుంది, అది భయపడుతుంది, గెంతులేస్తుంది, అప్పుడు మనకు కనబడుతుంది. తర్వాత మనం చూసుకుంటే ఏ డాండలైన్ హూజ్ ఫజ్జీ హెడ్ వాజ్ గోల్డెన్ డేస్ ఎగో. కొన్ని రోజుల ముందు డాండలైన్ ఎలా ఉండేది, దాని యొక్క గోల్డెన్ కలర్లో ఉండేది దాని తల. ఇప్పుడు ఎట్లా తయారైంది, ఫజ్జీ హెడ్. అది చూడండి, డాండలైన్ అంటే ఇదండి. ఇది ఎట్లా ఉండేది, గోల్డ్ బంగారం ఎట్లా ఉండేదో ఆ కలర్లో ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లా తయారైంది, ఫజ్జీ హెడ్, ఈ విధంగా తయారైంది. ఇది ఏం చేస్తుంది చూద్దాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే దాన్ని ఫర్దర్గా, హ్యాస్ టర్న్ టు ఎయిరీ పారాషూట్స్ దట్ ఫ్లట్టర్ వెన్ యూ బ్లో. మనం ఈ ఏదైతే డాండలైన్ ఉందో ఈ డాండలైన్ని గనక తీసుకొని, ఇది ఒక రకమైన చెట్టుకి ఇట్లా వస్తాయండి, వీడ్ అనమాట, పిచ్చి మొక్కలు. ఇట్లా యాక్చువల్గా ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే గోల్డ్ కలర్లో ఉంటుంది. తర్వాత కొన్ని రోజులు అయినాక ఏం జరుగుతుందంటే ఇట్లా మారిపోతుంది. పిల్లలు దాన్ని పీకి ఏం చేస్తారంటే ఊదినప్పుడు ఈ విధంగా పారాషూట్ లాగా ఒక్కొక్కటి విడివడిపోయి ఏమవుతాయంటే గాల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. దాని గురించి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఇది పారాషూట్స్గా అవి వెళ్ళిపోతాయి. దట్ ఫ్లట్టర్ వెన్ యూ బ్లో, మనం ఊదినప్పుడు ఏం జరుగుతుంది, గాల్లో ఎగరడం జరుగుతుంది. ఫ్లట్టర్ అంటే గాల్లో ఎగరడం. మనం ఊదినప్పుడు అవన్నీ కూడా ఏమవుతాయంటే గాల్లో ఎగరడం అనేది జరుగుతుంది. పేజ్ నెంబర్ 138. ఎక్స్ప్లోర్ ద మీడో హౌసెస్. ఆ పచ్చిక బయళ్ళులో ఉండేటటువంటి ఇళ్ళని గమనించండి. ఏంటా ఇల్లు, ద బరోస్ ఇన్ ద గ్రౌండ్, భూమిలో ఉండేటటువంటి గోతులు అనమాట. ఎవరు తవ్వుతారు, ఎలకలు తవ్వుతాయి, తర్వాత వాటిని పాములు ఆక్రమించుకుంటాయి. ఏ నెస్ట్ బినీత్ ద టాల్ గ్రాసెస్, చాలా ఎత్తుగా గడ్డి ఉంటుంది, దాని కింద పక్షులు ఏం చేస్తాయంటే గూళ్ళు కట్టుకుంటాయి. కాబట్టి ఏంటి ఆ ఇల్లు అంటే గోతులు, అదిగోండి టన్నెల్స్ అనమాట. ఈ విధంగా టన్నెల్స్ ఉంటాయి అన్నమాట భూమి లోపల. అక్కడి నుంచి పాములు వస్తుంటాయి, ఎలకలు వస్తుంటాయి రాత్రిపూట. అండ్ నెక్స్ట్ గూళ్ళు అండ్ యాండ్స్ అమేజింగ్ మౌండ్, అట్లానే పాములు నివాసం ఉంటుంటాయి. వేటిలో ఉంటుంటాయి, పుట్టల్లో ఉంటాయి. ఈ పుట్టలు ఎవరు నిర్మిస్తారంటే నిర్మించేదేమో చీమలు, ఉండేదేమో పాములు అనమాట. ఈ విధంగా పుట్టలు ఉంటూ ఉంటాయి. అవి మీకు తెలుసు ఎలా ఉంటాయో. ఈ యొక్క ఇవే మీడో హౌసెస్ అంటే ఇవే. ఏంటవి, గోతులు, కింద ఉండే చిన్న చిన్న నెస్ట్ అంటే గూళ్ళు కట్టుకుంటాయి ఈ యొక్క పక్షులు. వేటి కింద అంటే పెద్ద పెద్ద గడ్డి పువ్వులు ఉన్నాయని, గడ్డి ఉంటుంది అనుకోండి, పెద్ద పెద్ద గడ్డి, అక్కడ ఏమంటే గూళ్ళు కట్టుకుంటే. ఆ తర్వాత మనం చూసుకుంటే చీమలు పుట్టల్ని పెడతాయి. అమేజింగ్ మౌండ్, చీమల పుట్టలు, వాటిలో కూడా పాములు ఆక్రమిస్తాయి అన్నమాట. ఓ మీడోస్ హ్యావ్ సర్ప్రైజెస్, ఈ పచ్చిక బయలు చాలా చాలా ఆశ్చర్యాలని మనం కలిగిస్తుంది. అండ్ మెనీ థింగ్స్ టు టెల్, చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోదగ్గాయి. యూ మే డిస్కవర్ దీస్ యువర్ సెల్ఫ్, మీకై మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. ఇఫ్ యూ లుక్ అండ్ లిజన్ వెల్, మీరు కనుక జాగ్రత్తగా వెళ్ళి చూసినట్లయితే. రాసింది ఎవరు, లూయిస్ బ్రాండ్ ఫిలిప్స్. అయితే నిజంగానే కనుక్కోవడానికి వెళ్తే ఒంటరిగా మాత్రం మనకి నిజంగానే ఆశ్చర్యాలు కనబడవచ్చు అనమాట. పట్టణాల్లో ఉన్న వాళ్ళకి తెలియదు, కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలా ఆశ్చర్యాలు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అన్ని పాజిటివ్ అంశాలు చెప్పారు. ఒకవేళ నెగిటివ్గా చెప్పుకోవాలంటే ముఖ్యంగా పాములు కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే అవి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. మనం ఉండే పరిస్థితులు ఎలాంటి ప్రదేశాల్లో మనం వెతుకుతున్నాం అనే దాన్ని బట్టి. అయితే మనకి చాలా ఇయే కావు, చాలా జంతువులు కూడా కనబడుతూ ఉంటాయి. లూయిస్ బ్రాండ్ ఫిలిప్స్ రాసినట్టు.
ఒకసారి మరలా మనం చూద్దాం అనమాట. ఇక్కడ రచయిత లూయి బ్రాండ్ ఎవరైతే ఉన్నారో లూయి బ్రాండ్ ఫిలిప్స్ ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ఎక్కడైనా పచ్చని పొలాలకు కానీ, పచ్చని పైరు ఉన్న ప్రాంతానికి కానీ, పచ్చిక బయళ్ళు ఉన్న ప్రాంతానికి కానీ, గ్రూప్ ఆఫ్ ట్రీస్ ఉన్న ప్రదేశానికి కానీ వెళ్ళినట్లయితే మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు అక్కడ కనబడతాయి. దానికి మీకు కావాల్సింది ఏంటంటే సునిశిత దృష్టి కావాలి, చక్కగా వినేటటువంటి ఓర్పు నేర్పు కావాలి. పచ్చిక బయళ్ళు అనేవి చాలా చాలా సర్ప్రైజెస్ని కలిగి ఉంటాయి. చాలా సున్నితమైన గడ్డి మీద మీరు గనక చిన్నగా నడుచుకుంటా వెళ్తే గనక, అలానే వాగు వంకల దగ్గర జాగ్రత్తగా వింటే గనక మీకు సీతాకోక చిలుకలు చక్కగా ఈ పుష్పాల నుంచి మకరందాన్ని సేకరించడం మీరు చూస్తారు. అట్లానే కుందేళ్ళు అనేవి ఏవైతే ప్రశాంతంగా కూర్చొని ఉన్నాయో మీ అలికిడి విని చిన్నగా గెంతులు వేస్తున్నప్పుడు మీకు అవి కనబడతాయి. అలానే డాండ్లిన్ మనం చూసుకున్నాం, డాండ్లిన్ అనేది మనం చూసాం. ఈ విధంగా ఉంటుంది. ఇవి గోల్డ్ కలర్లో ఉంటాయి. తర్వాత రోజులు గడిచే కొద్దీ ఈ విధంగా మారిపోతాయి. పిల్లలు దీన్ని తీసుకొని ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ విధంగా పారాషూట్ లాగా గాలిలో అవి ఎగరడం జరుగుతుంది. ఈ యొక్క పచ్చిక బయలు ఉన్నటువంటి ఇళ్ళని గమనిస్తే ఏంటి ఇళ్ళు అంటే ఏవైతే భూమిలో టన్నెల్స్ లాగా తీయబడిన గోతులు కానివ్వండి, ఎవరు తవ్వారు దీన్నంటే ఎలుకలు. అలానే గూళ్ళు, పక్షులు గూళ్ళు పెడతాయి. ఎప్పుడు పిల్లల్ని కనేటప్పుడు గూళ్ళని పెడతాయి, గుడ్లు పెడుతుంటాయి. అండ్ యాండ్స్ అమేజింగ్ మౌండ్, ఈ యొక్క చీమలు ఏం చేస్తుంటే అవి పెద్ద పెద్ద పుట్టల్ని పెట్టడం జరుగుతుందన్నమాట. మీడోస్ ఆఫ్ సర్ప్రైజెస్. ఈ యొక్క పచ్చిక బయలు చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయాలని కలిగి ఉంటాయి. చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్పాలంటే. కాబట్టి మీకై మీరు తెలుసుకోండి. ఇఫ్ యూ లుక్ అండ్ లిజన్ వెల్, మీరు కనుక జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తే, జాగ్రత్తగా వింటే మీరు చాలా విషయాల్ని మీకై మీరు తెలుసుకోగలరు. ఇవన్నీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ చెప్పడం జరిగింది. నిజంగా మీరు ఇంట్రెస్ట్ కలిగి ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా చూడాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే అందంతో పాటు అపాయకరమైనవి కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి దయచేసి గమనించండి. దీనికి సంబంధించిన ప్రశ్నలు మరలా ఇంకో పద్యం ఏదో ఇవ్వబడింది పోయం, దాన్ని కూడా మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.